అందరికీ నమస్కారం అండి. మీరిప్పుడు చూస్తున్న ఈ ప్లేసు గుజరాత్ స్టేట్‌లోని గాంధీ ఆశ్రమం అండి. ఈ ప్లేస్ అయితే చాలా పీస్‌ఫుల్‌గా ఉంటదండి. అలాగే గాంధీ గారు ఉన్న కాలంలో ఏ రకమైన వస్తువులు వాడారో ఆ వస్తువులన్నీ కూడా ఇక్కడ ఉన్నాయండి. మనమైతే ఒకసారి లోపలికెళ్ళి చూద్దామండి. అసలు ఏ రకంగా అయితే వస్తువులు ఉన్నాయో మీకు చూపిస్తాను. ఈ రూమ్‌లో అయితే కొన్ని రకాల వస్తువులు పెట్టారండి. ఇంకా చాలా రూమ్‌లు ఉన్నాయండి ఇలాంటియి. ఒకసారి మనం లోపల చూసినట్లయితే అక్కడ 3 కుండలైతే పెట్టారండి. అలాగే గాంధీ గారి ఫోటో కూడా ఒకటుంది. అలాగే కొంచెం పక్కన చూసినట్లయితే అక్కడ 2 బకెట్లు, అలాగే దారాన్ని ఉపయోగించి బట్టలు తయారు చేసే వస్తువులు, అలాగే పరికరాలు కూడా ఉన్నాయండి. అప్పటి కాలంలో వాళ్ళు దాన్ని ఉపయోగించి బట్టలు తయారు చేసేవారంటండి. మనోడు దాన్ని తెగ తిప్పేస్తున్నాడు. ఏదన్నా అయితే మాత్రం తీరిపోద్దండి ఆడికి. అలాగే ఇక్కడ 2 బకెట్లు అయితే ఉన్నాయండి. ఆ బకెట్ లోపలైతే ఏమీ లేవు, ఖాళీగానే ఉన్నాయి. ఇవన్నీ కూడా కొంచెం రీమోడలింగ్ చేశారండి తర్వాత. లేకపోతే అసలు ఇది ఇలా ఉండదు. కానీ అప్పట్లో వాడే స్విచ్‌లు మాత్రం అలాగ ఉంచేశారండి. దాన్ని ఏమి మాత్రం రీప్లేస్ చేయలేదు. చూడండి అయి ఎలాగున్నాయో. సరే ఇంకేమున్నాయని చెప్పి పక్కకి చూస్తే అక్కడైతే పెద్ద తిరగలైతే పెట్టారండి. అసలు ఎంత బలం ఉంటే అది తిప్పగలరో చూడండి. చాలా పెద్దగా ఉంది తిరగలైతే. ఒక మనిషి అయితే తిప్పగలరో లేదో నాకైతే తెలీదు. మరి అప్పట్లో మనుషులైతే అంత బలంగా ఉండేవారండి. ఇప్పుడైతే ఏమీ లేదనుకోండి. ఇప్పుడైతే మిక్సీలు, గ్రైండర్లు వచ్చినాయి తప్ప పూర్వం అయితే అన్నీ ఆ రకంగా దాంతోనే తయారు చేసేవారంటండి. ఇప్పుడున్న వాళ్ళైతే దాన్ని ఇంచు కూడా కదపలేరు అసల. అలాగే ఒకసారి ఫొటోస్ అయితే చూడండి. ఇవన్నీ రియల్ ఫొటోస్ అండి. నెహ్రూ గారి ఫొటోసు. అలాగే ఇంకా చాలామంది ఫొటోస్, రియల్ ఫొటోస్ అనేవి దీంట్లో ఉన్నాయండి. ఈ ఫొటోస్ అన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూడండి. ఎంతోమంది పెద్ద పెద్ద వ్యక్తులు, అలాగే పొలిటీషియన్స్, గవర్నర్లు, సీఎంలు, ప్రైమ్ మినిస్టర్ సహా ఈ గుజరాత్‌లో ఉన్న గాంధీ ఆశ్రమంని విజిట్ చేయటానికైతే వచ్చారండి. ఆ ఫొటోస్ కూడా మీకు ముందు ఇంకా వీడియోలో చూపిస్తాను. ఇంకా ఈ ఫోటోల్లో చాలామంది అయితే ఉన్నారు. వాళ్ళ పేర్లు తెలిస్తే మీరు కామెంట్ చేయండి. అబ్దుల్ కలాం గారు కూడా ఈ గాంధీ ఆశ్రమాన్ని విజిట్ చేశారండి. మీరు చూడొచ్చు ఇంకా చాలామంది అయితే సినిమా హీరోలు కానీ, పొలిటీషియన్స్ కానీ ఇంకా చాలామంది అయితే ఈ గాంధీ ఆశ్రమాన్ని విజిట్ చేయడం జరిగింది. ఓన్లీ ఇండియన్సే కదండి, అదర్ కంట్రీ పర్సన్స్ కూడా వచ్చి ఈ గాంధీ ఆశ్రమాన్ని విజిట్ చేయడం జరిగింది. వాళ్ళ ఫోటోలు కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి. అలాగే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫొటోస్ అన్నీ కూడా రియల్ ఫొటోస్ అండి. ఈ ఫొటోస్ అన్నీ కూడా ఆ ప్లేస్‌లోయే. ఇప్పుడు మీరు చూస్తున్న వీళ్ళందరూ కూడా ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ అండి. అందులో నేను ఒకడిని. మేమందరం కూడా ఎన్ఎస్ఎస్ తరపున క్యాంప్కి సెలెక్ట్ అయ్యి గుజరాత్ వచ్చామండి. అక్కడ ఉన్న పర్సన్ అయితే మాకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. ఇక్కడ మొత్తం 250 నుంచి 300 మంది అయితే ఉంటామండి. అక్కడైతే ప్లేస్లు అన్నీ కూడా చాలా నీట్‌గా, క్లీన్‌గా అయితే ఉన్నాయండి. ఇంకా గుజరాత్‌లో చాలా ప్లేస్లు ఉన్నాయండి. మీరు చూడాలనుకుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎస్ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.